అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. దయానిధి వేరు మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములనైనా ఈ యొక్క సమయం మందు దేవా, నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొని ఉండగా మీరు మా మధ్యలోనికి వచ్చి కార్యక్రమం ఆదరించేంత వరకు మీ అధ్యక్షతన ఘనముగా జయకరముగా జరిగించమని ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి ఇప్పటి వరకు మనము వీడియో ద్వారా జ్యేష్ఠత్వం గురించి మరి వాక్యాలను విన్నాం. ఆ తర్వాత మన యొక్క కార్యక్రమాలను బట్టి పునరుద్ధానం గురించి, ఆరోహణ పండుగ, అదేవిధంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు, ఇట్లా ఆ యొక్క సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మనం వాక్యాలు వింటున్న వారమే ఉన్నాము. కనుక మరి ఇప్పుడు మరి ఒక ప్రత్యేకమైన సిరీస్లోకి మనం వచ్చి ఉన్నాం. ఈసారి మనము ధ్యానించుకోబోయే అంశం ఏదనగా ప్రవక్తల గురించి. బైబిల్ గ్రంథంలో మరి అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వారు ఎవరు అంటే ప్రవక్తలు. ఎందుకంటే దేవుడు స్వయంగా ప్రవక్తలతో మాట్లాడటము, ప్రవక్తల యొక్క విషయాన్ని జనులకు తెలియజేయటము బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యంగా మనకు కనబడుతుంది. కనుక ఈ రోజు నుండి మనము ఎప్పుడెప్పుడైతే వీడియోస్ని మరి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామో ప్రతి యొక్క వారము కూడా మనము ప్రవక్తల గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క ప్రవక్తల గురించి అన్ని వీడియోస్ అయిపోయేంత వరకు ఇది ఒక సిరీస్గా మనం కొనసాగించుకుందాం. మరి ఈరోజు ప్రారంభంలో మరి మొదటి దినము కనుక మనము ముందరగా ప్రవక్తల యొక్క పరిచయాన్ని చూద్దాం. ప్రవక్తలు అనే పదం యొక్క పరిచయం గురించి, అదే విధముగా ప్రవక్తల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రడక్షన్ టు ప్రాఫిట్స్ అంటారు. మరి మొదటిగా కొంచెము ప్రవక్తల గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రవక్త అనే యొక్క మాటని మీరు గమనిస్తే ఎప్పుడైనా ప్లస్ వక్త, వక్త అన్న వెంటనే మనందరికీ అర్థమైపోతుంది. వక్త అని అంటే అర్థం ఏంటంటే స్పీకర్, మాట్లాడేవాడిని వక్త అంటారు. అంటే మరి ఈ యొక్క పదము గ్రీకు పదం నుండి తీయబడి ఉన్నది. మరి ప్రొఫెటిస్ అనే యొక్క పదంలో పర్సన్ హూ టెల్స్ సంథింగ్ బిఫోర్, అంటే జరగబోయేదాన్ని ముందరగా తెలియచేసేవాడిని ప్రవక్త అంటారు. ప్రాఫెట్ మనం ఇంగ్లీష్లో చూస్తే ప్రాఫెట్ అంటాం. ఈ యొక్క పదము మరి గ్రీక్ పదం నుండి రావటం మనకు కనబడుతుంది. ఎవరైతే జరగబోయేదాన్ని ముందే తెలియజేస్తారో వారిని ప్రవక్త అంటారు. ఈ యొక్క వక్త చెప్పేవాడు ఏం చెప్పేవాడంటే జరగబోయేదాన్ని ముందరగానే తెలియజేసేవాడిని ప్రవక్త అంటారు. ఇది మన యొక్క పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్రూ భాషలో రాయబడి ఉంది. కనుక మరి హిబ్రూ భాషలో రాయబడి ఉన్న ఈ యొక్క హిబ్రూ బైబిల్లో అయితే మనం కొన్ని రకాల పేర్లు చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రాఫిట్ అనే దానికి రోహే, హోజే, అదే విధంగా నెవిం, తర్వాత ఈ యొక్క నబీ అని ఈ యొక్క పదాలని మనము ధ్యానించుకుంటాం. ఈ యొక్క పదాలన్నీ కూడా హిబ్రూ పదాలు. ఈ యొక్క పదాలన్నిటికీ కూడా అర్థము, సముదాయము మనము చూసే పదాలు ప్రవక్త అని కానీ దీర్ఘదర్శి అని కానీ మనకు కనబడతా ఉంటుంది. ప్రియ దేవుని విశ్వాసులారా, మనందరము కూడా ఈ రోజున ఈ యొక్క ప్రవక్తన గురించి కొన్ని విషయాలని ధ్యానించుకుందాం. మరి ఇప్పటి వరకు మనం చూసాం కదా, ప్రవక్త అంటే జరగబోయేదాన్ని చెప్పేవాడు. ఈ యొక్క పదము గ్రీకు పదం అనే ప్రాఫెటిస్ అనే పదము నుండి వచ్చిన పదము. దీన్ని ఇంగ్లీష్లో ప్రాఫెట్ అంటారు, తెలుగులో ప్రవక్త అంటాం మనకు కనబడుతుంది. మరి మనం చూసినట్లయితే ఈ రోజున మొట్టమొదటిగా ప్రవక్త అనే పదానికి అర్థాన్ని చూద్దాం. ప్రవక్త అనగా దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని యొక్క మాటను నరులకు తెలియజేయువాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, మొట్టమొదటి అర్థము ఏమిటంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు. దేవుడు స్వయముగా తానే ఈ యొక్క ప్రవక్తల్ని ఎన్నుకోవటమే కాదు, తన యొక్క మాటని
జనాలకి తెలియచేయటానికి ఈ యొక్క ప్రవక్తని దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రవక్త అనే మాటకి అర్థము దేవుడి చేత ఎన్నుకొనబడి దేవుని యొక్క మాటని నరులకు తెలియజేయవాడని అర్థము. మరి ఒక అర్థాన్ని మనం చూస్తే ఇక్కడ దైవ సంబంధమైన ప్రేరణతో మాట్లాడువాడు. ప్రియ దేవుని సంగమా, ప్రవక్త అనే ఆయన ఎప్పుడునూ కూడా తనంతట తాను మాట్లాడేవారు ఎప్పుడూ కూడా ప్రవక్తలు కాదు. దైవ ప్రేరేపణతో మాట్లాడేవారు మాత్రమే ప్రవక్తలు. దైవ ప్రేరేపణ ఎవరికైతే కలిగి ఎవరైతే పరిశుద్ధ ఆత్మను సంపాదించుకుని మాట్లాడతారో, అంటే తమ యొక్క ఇచ్చను బట్టి కాక ఆత్మ సహాయంతో మాట్లాడేవారే ఈ యొక్క ప్రవక్తలు. ఇదే మాట మనకి పేతురు పత్రికల్లో కూడా మనకు కనబడుతుంది. పేతురు గారు కూడా తెలియజేస్తూ, ఇది మనుష్య ఇచ్చను బట్టి కాదు, అంటే మనుషులు వారి యొక్క కోరికలను బట్టి ప్రవచించేవారు ప్రవక్తలు కాదు, కానీ అది దైవ ప్రేరేపణతోనూ దైవ శక్తితోనూ దైవ ఆత్మతోనూ ఆవేశంతో జరిగేదే ప్రవచనము. అది చెప్పేవారే ప్రవక్తలు. అంటే ప్రవక్త అనే పదానికి మరి ఒక అర్థం ఏమిటంటే దైవ ప్రేరేపణతో మాట్లాడేవాడే ప్రవక్త. మరి ఒక అర్థాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ భవిష్యత్తును గూర్చి చెప్పువాడు. ప్రియదేవుని విశ్వాసులారా, భవిష్యత్తు అంటే జరగబోయేదాన్ని చెప్పేవాడిని ప్రవక్త అంటారు. దీనికే ఇంకొక అర్థం ఏంటంటే దీర్ఘదర్శి. మనం యెషయా గారి గురించి అనేక పర్యాయాలు చెప్పుకుంటాం. ఏమనంటే యెషయా గారు ఒక దీర్ఘదర్శి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి కూడా రాసిన ఒక గొప్ప ప్రవక్త ఎవరంటే యెషయా గారు. అంటే ఎప్పుడో జరగబోయే, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ముందరగానే రాశాడు కాబట్టి ఆయనని ఏమంటారంటే దీర్ఘదర్శి. ప్రవక్తకి ఇంకొక అర్థం ఇచ్చేది ఏంటంటే దీర్ఘదర్శి. అంటే దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు, విజనర్ అంటారు. అంటే ఎప్పుడో జరగబోయేదాన్ని ముందరగానే తెలియజేసేవారిని, ముందరగానే ఫార్చ్యూన్ టెల్లర్స్, అంటే ముందే చెప్పేస్తారు వీళ్ళు ఏం జరుగుతుందా తర్వాత. ఈ యొక్క దీర్ఘదర్శి అనే పదము కూడా ప్రవక్త అనే పదానికి సంబంధించి ఉన్నది. మరి ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ప్రవచనము అనగా ఏమిటి అని అంటే జరగబోయే దానిని ముందరగా తెలియపరిచేదే ప్రవచనం అండి. ఈ చివరున్నది అర్థం దేని గురించి అంటే ప్రవచనం గురించి. పైన 3 కూడా ప్రవక్తల గురించి, చివరున్నది అర్థం ఏంటంటే ప్రవచనం గురించి. ప్రవచనం అంటే ఏంటంటే జరగబోయేదాన్ని ముందరగానే తెలియజేసేదే ప్రవచనం. అయ్యా ఇది మీ జీవితాల్లో జరుగుతుంది అని దేవుడు ఎవరికైనా చెప్పాడు అని అంటే అది ఒక ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభు అని ఆయన భూలోకంలో జన్మిస్తాడు, ఇది దేవుని యొక్క ప్రవచనం. యెషయాతో చెప్పాడు, అనేక మంది పాత నిబంధన భక్తులతో తెలియజేశాడు. ఇలాంటి ప్రవచనాలని ఏమంటారంటే ఎప్పుడో జరగబోయేదాన్ని ముందరగానే తెలియజేసేదాన్ని ప్రవచనం అంటారు. ఇప్పటి వరకు మనము ప్రవక్త అనే పదం ఎందులోండి వచ్చిందో అదే విధంగా ప్రవక్త అనే పదానికి అర్థం ఏమిటో, ప్రవచనము అనే పదానికి అర్థం ఏమిటో ధ్యానించుకున్నాం. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇంకా తర్వాత విషయాలను కూడా మనం ఈరోజు వాక్యంలో ధ్యానించుకుందాం. తర్వాత మనం గమనిస్తే ప్రవచనాలు, రకరకాలైన ప్రవచనాలని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటి ప్రవచనం ఏమిటంటే దైవత్వ ప్రవచనములు. మొట్టమొదటి ప్రవచనం ఏంటంటే దైవత్వ ప్రవచనములు. దైవత్వ ప్రవచనములు అంటే ఏంటంటే దేవుడే స్వయముగా ప్రవచనాన్ని తెలియచేయటం. దేవుడే స్వయముగా ఒక ప్రవచనాన్ని తెలియచేయటం అని అంటే ఎలాగంటే, ఒకటి దేవుడు స్వయముగా వాక్కు ద్వారా మాట్లాడటం, అదే విధముగా దేవుడు స్వయముగా దర్శనము ద్వారానో, దేవుడు కళ ద్వారానో దేవుడు మాట్లాడటం అన్నది మనకి కనబడతా ఉంటుంది. ప్రియా దేవుని విశ్వాసులారా, ఈ యొక్క దైవత్వ ప్రవచనములు ఎలాంటివనంటే దేవుడే స్వయముగా ఒక విషయాన్ని నరులైన వారికి ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు. మనము పాత నిబంధనలోని ప్రవక్తల గ్రంథాలన్నీ చూసామనుకోండి, యెహోవా వాక్కు ఈ యొక్క ప్రవక్తకి ప్రత్యక్షమైంది. మనం యోనా విషయంలో కూడా చూస్తాం, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమైనప్పుడు నినివేను గురించి యోనాకు విషయాన్ని దేవుడు తెలియజేశాడు.
అదే మనం కొన్ని విషయాల్లో చూసినట్లు యెహోవాకు వీరికి ప్రత్యక్షమైంది, యెహోవాకు వారికి ప్రత్యక్షమైంది. లేకపోతే ఇర్మియాకు దేవుడి దర్శనాన్ని తెలియజేశాడు, ఇర్మియాకు దేవుడి యొక్క విషయాన్ని తెలియజేశాడు అని మనకు కనబడతా ఉంటుంది. ఎందుకనంటే దేవుడైన యెహోవానే ఈ మాట చెప్పాడు. ఏమనంటే, నేను ప్రవక్తలతో కళ ద్వారాను వాక్కు ద్వారాను దర్శనం ద్వారా మాట్లాడతానని దేవుడే స్వయంగా తెలియచేశాడు. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల, గమనించుకోండి చక్కగా, ప్రవక్త ఉంటే మీ మధ్యలో యెహోవానగు నేను దర్శనమిచ్చి, మనం చూస్తే దర్శనము, అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ప్రియదేవుని విశ్వాసులారా, దేవుడే చెప్తున్న మాట. మోషే గురించి సాక్ష్యం ఇస్తా, ప్రవక్త మీ మధ్యలో ఉంటే నేను ప్రవక్తతో ఎలా మాట్లాడతానంటే, ఒకటి దర్శన రీతిగా, ఇంకోటి కలలో మాట్లాడతాను. అంటే దైవాత్మ ప్రవచనములు ఎలా కనబడుతున్నాయంటే మనకి దేవుడే స్వయముగా వాక్కు ద్వారా మాట్లాడటము, లేకపోతే దేవుడు దర్శనంలోనో కలలోనో స్వప్నంలోనో మాట్లాడటము మనకి పాత నిబంధన ప్రవక్తల అన్ని గ్రంథాల్లో మనకు కనబడుతుంది. అందుకని ఈ దైవాత్మ ప్రవచనములు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని ఏ యొక్క ప్రవక్త గ్రంథమైన మీరు గమనించండి, చక్కగా చూస్తే యెహోవాకు ప్రత్యక్షమాయను, యెహోవా దర్శన రీతిగా యెహెజ్కేలుకి ఈ విషయం తెలియజేసెను, లేకపోతే స్వప్నం ద్వారా ఈ విషయాన్ని తెలియజేసెను. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, దైవాత్మ ప్రవచనములు ఎలా ఉంటాయంటే, ఒకటి వాక్కు ద్వారా, మరొకటి దర్శనము స్వప్నముల ద్వారా మనకు కనబడతా ఉంటాయి. రెండవది మనం చూస్తే ఇక్కడ విప్లవాత్మక ప్రవచనములు. విప్లవాత్మక ప్రవచనములు అనగా ఏమిటి అని అంటే, ఈ యొక్క బలహీనతలో ఉన్న వారికి, అంటే లోకం అనే బలహీనతలో ఉన్న వారిని దేవుని తట్టు మరల్చే ప్రవచనాలు విప్లవాత్మక ప్రవచనాలు అంటారు. బైబిల్ గ్రంథంలో మనం ఇర్మియాని చూసిన, ఇర్మియా అనేక పర్యాయాలు మరి జనాల్లో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టి విశ్వాసాన్ని నింపే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆమోస్ కూడా అలాంటి ప్రవక్తే. ఆమోస్ గురించి నేను మీ అందరికి వచ్చిన వచనాన్ని చదువుకుందాం. ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనుపరిచెను. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచినది, నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చెను. ప్రియదేవుని విశ్వాసులారా, ఆమోస్ ఎలాంటి ప్రవక్త అంటే, ఆమోసు అన్ని విషయాలని కూడా కరాఖండిగా తెలియపరిచేవాడిగా మనం కనబడుతున్నాడు. అంటే ఆమోసు ఒక విప్లవాత్మకమైన, అంటే జనాల్లో అణగారిపోయి ఉన్నప్పుడు విశ్వాస స్థితి, దాన్ని లేవనెత్తే మాటలు మనం గమనిస్తే రీఫార్మేషన్ మూమెంట్ అంటారండి. అంటే ఈ రోజున నువ్వు నేను ఏదైతే ప్రొటెస్టెంట్ మిషన్లో ఉన్నామో, అంటే లూథర్ గారి ద్వారా ఆ కాలంలో ఉన్న అనేక మంది సంస్కరణ యోధుల మూలంగా మనకి ఏదైతే సిద్ధాంతాలు మారాయో, మనము చేసే క్రియల వలన లేకపోతే పాప పరిహార పత్రముల వలన మనకి రక్షణ రాదు అని ఎప్పుడు తెలియపరచబడిందంటే ఒక 500 సంవత్సరాల ముందే. అంతకు ముందంతా కూడా ఎలా ఉండేదంటే, మనం ఎంతైనా పాపం చేయొచ్చు, వెళ్ళి ఒక పత్రం కొనుక్కోవచ్చు, మనం ఎంతైనా పాపం చేయొచ్చు, వెళ్ళి ఆ పత్రం తీసుకుని డబ్బులు కడితే సరిపోతుంది. మన తాత ముత్తాతలకు కూడా ఒక పత్రం కొని ఇచ్చేస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళకైనా కూడా వాళ్ళ పరలోక రాజ్యంలో సీటు ఉంటుంది. ఇలాంటి విషయాల ద్వారా జనాల్ని మభ్యపెట్టి జనాల్ని మోసపెట్టిన కాలం నుండి ఈరోజు నిజ రక్షకుణ్ణి మన తప్పిదములు అంతరంగంగా ఒప్పుకుంటే చాలు అని తెలియపరిచిన ఒక గొప్ప స్థితి. కారణం ఏంటంటే, ఆ కాలంలో విప్లవాత్మకంగా ఆ సిద్ధాంతాలకు ఎదురు తిరిగిన వారు. ఈ ఇర్మియా కానీ ఆమోస్ కానీ
మరి మనం చూస్తే అనేక చిన్న ప్రవక్తలు కానీ చూస్తే వీరందరూ కూడా విప్లవాత్మక ప్రవచనాలు తెలియజేశారు. మీరు ఆ వారి మాటలు నమ్మమాకండి, దేవుడితో తిరగండి, దేవుడు మీ పక్షం నిలబడతాడు, మీరు మీ ధనాన్ని చూసుకోవద్దు, మీరు మీ ఘనతను చూసుకోవద్దు, మీరు దేవుడి తట్టు చూడండి అని విప్లవాత్మకంగా వారిలో అగ్నిని రాజేసే మాటలు. ఇది చాలా చక్కని పదం అండి. ఎందుకనంటే విప్లవాత్మక మాటలు ఎలా ఉంటాయంటే, మనలో మంట లేనప్పుడు ఆ మంటను వెలిగించేవి ఉంటాయి. చాలామంది మనలో కూడా సోమరులా ఉండిపోతాం. ఎంతలో పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి, లేకపోతే ఒక స్పీకర్ ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వారిలో ఒక మంట రేకెత్తిద్ది. నేను కూడా ఈ కష్టపడి పని చేయాలి. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన మాట. ప్రియదేవుని విశ్వాసులారా, ప్రపంచంలో ఈ రోజున మనకు కనబడే గొప్ప గొప్ప వారందరూ కూడా బైబిల్లోని కొన్ని మాటల ద్వారా ప్రేరేపణ చెందిన వారే, బైబిల్లోని కొన్ని ప్రవచనాల ద్వారా మార్పు చెందిన వారే. ఈ యొక్క విప్లవాత్మక ప్రవచనాలు ఎలాంటివంటే మనలో మార్పుని తెచ్చే ప్రవచనాలు, మన తప్పును ఒప్పుకోమని చెప్పి దేవుని తట్టు తిరగమని చెప్పే ప్రవచనాలై ఉన్నవి. మూడవది మనం గమనిస్తే ఇక్కడ గురు సంబంధమైన ప్రవచనాలు. ప్రియదేవుని విశ్వాసులారా, మూడవది గురు సంబంధమైన ప్రవచనాలు. ఏమిటా ఈ గురు సంబంధమైన ప్రవచనాలు అని అంటే, గురువు ఎవరు అంటే, నేనే ఒక ప్రవచనముగా వచ్చాను, నా ద్వారానే నిజము అన్నది తెలియపరచబడింది యావత్ ప్రపంచానికి అని ఎవరైతే చెబుతారో వారే ఈ గురు సంబంధమైన ప్రవచనాలకి కర్త. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ప్రియదేవుని విశ్వాసులారా, ఆయన వచ్చి చెప్పిన మాట ఏంటంటే, పాత నిబంధన ప్రవచనాలన్నిటికీ కూడా నెరవేర్పేవారు నేనే. ఎందుకని ఆ మాట అన్నారంటే, ఆయన ఒక నూతన విషయాన్ని లోకంలో స్థాపించడానికి వచ్చాడు. ఏమిటా నూతన విషయం అంటే క్రొత్త నిబంధన. అప్పటిదాకా ఉన్న పాత నిబంధన కంటే అత్యంత శ్రేష్టమైన, అత్యంత ప్రాముఖ్యమైన ఈ నిబంధనని నరుడికి దేవుడికి మధ్య నియమించడానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక నూతనమైన సృష్టిని, నూతనమైన నిబంధనని ఏర్పాటు చేశాడు. దీన్నే ఏమంటారంటే గురు సంబంధమైన ప్రవచనములు అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఒక గురువుగా వచ్చాడు. మరి అనేక మంది ఆయన ఏమనేవారండి? బోధకుడా, రబ్బీ, రబ్బీ, రబ్బూని అనేవారు. అంటే బోధకుడా, టీచర్. ఆయన ఒక గురువుగా వచ్చాడు, ఆయన ప్రవచించాడు. ఈ రోజున ఆయనని కొన్ని కోట్ల మంది వెంబడిస్తున్నారు. ఇది గురు సంబంధమైన ప్రవచనములు. ఆ గురు సంబంధమైన ప్రవచనములో ప్రాముఖ్యమైన వారు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. మరి ఈ మూడు కూడా ప్రవచనాల్లో రకాలు మనకు కనబడుతున్నాయి. తర్వాత విషయాన్ని మనము ధ్యానించుకుంటే, ప్రవచించు విధానము. ప్రియదేవుని విశ్వాసులారా, ప్రవచించే విధానము ఎలాంటిది అంటే రకరకాలుగా మనకి 4 రకాలు కనబడుతున్నాయి. ఒకటి దేవుని వాక్కు. దేవుని వాక్కు ఇందాక మనం కూడా మరలా ధ్యానించుకున్నాం ఒకసారి. దేవుని వాక్కు పలానా ప్రవక్తకి ప్రత్యక్షమాయను. యోనా విషయంలో మనం చూస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా వాక్కు, జాగ్రత్త గమనించండి, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. ఇట్లా అనేక పర్యాయాలు అనేక మంది ప్రవక్తల గురించి ఉంటుంది. నేను ఒక ఉదాహరణగా మీకు తెలియజేస్తున్నా. యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంటండి? యోనాకు ప్రత్యక్షమైంది. రెండో విధానము, ప్రవచించే విధానంలో రెండో విధానం వచ్చేటప్పటికి దర్శనము. ఇందాక మనం ఆమోస్ గురించి చూసాం. ఆమోస్తో దేవుడు ఎలా మాట్లాడాడంట? దర్శన రీతిగా. ఆమోస్ 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా ఆమోస్తో దర్శన రీతిగా మాట్లాడాడు. మూడోది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటంటే దేవుడు ప్రవచనాన్ని ఉపమాన రీతిగా తెలియచేయటము. ఏంటండి? ఉపమాన రీతిగా అంటే ఎట్లాగా? ఒక సందర్భాన్ని బట్టి దేవుడు ప్రత్యేకంగా తెలియచేస్తాడు. ఒక కథలాగా.
ఒక సాదృశ్యంగా, ఉపమానంగా దేవుడు తెలియచేయటం మనకు కనబడుతుంది. నాతాను దావీదు విషయంలో, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక డబ్బు కలిగిన వాడి గురించి, ఒక బేదవాడి గురించి, అంటే ఒక ధనికుడు ఒక బేదవాడి గురించి చెబుతూ, బేదవాడి దగ్గర ఉన్న ఆ యొక్క ఒక గొర్రెను కూడా ఈ ధనికుడైన వాడు లాగేసుకున్నాడు, ఇప్పుడు వాడికి ఏం శిక్ష వేయాలి దావీదు అని అడిగితే దావీదు చెప్తాడు, మరణ శిక్ష వేయాలి అంటాడు. వెంటనే నాతాను అంటాడు, అది ఎవరో కాదు, నువ్వే. చూసారా, దేవుడు నాతాను ప్రవక్తకి ఎలా ప్రవచనం చెప్పి పంపించాడంటే, ఈ ఉపమాన రీతిగా మాట్లాడు నువ్వు అని చెప్పి పంపించడం మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 1 నుండి 7 వచనాలు మనం గమనిస్తే, అక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఒక ద్రాక్ష తోటతో పోలుస్తాడు. నేను ఒక ద్రాక్ష తోటని, మరి నేను ఒక స్థలాన్ని తీసుకుని అక్కడ ద్రాక్ష తోటను వేశాను, నేను అక్కడ చక్కటి ద్రాక్షాలు వస్తాయనుకుంటే కారు ద్రాక్షాలు వచ్చాయి. అంటే ఎలాంటి ద్రాక్షాలు? తినడానికి పనికిరాని ద్రాక్షాలు వచ్చాయి. ఇక్కడ దేవుడు చెప్తున్న వాక్యం ఎలాంటిదంటే, ఇశ్రాయేలు జనాంగము నాకు ఇష్టమైన వారిగా లేరు అని తెలియజేయటానికి దేవుడు ఈ ఉపమానాన్ని ఉపయోగించుకున్నాడు. ఏ ఉపమానం అండి? ద్రాక్ష తోట యొక్క ఉపమానము. పాత నిబంధనలో అనేక చోట్ల దేవుడు ఇట్లా ఉపమాన రీతిగా మాట్లాడటము మనకి కనబడతా ఉంటుంది. 4వది మనం చూస్తే నాటక రీతిగా చెప్పబడిన ఉపమానములు. ఏంటంటే నాటక రీతిగా చెప్పబడిన ఉపమానములు అంటే, దేవుడు కొంతమందిని తన యొక్క మాటని తెలియచేయటానికి వారికి నువ్వు ఈ విధంగా జీవించు అని చెప్పాడు. హోషేయతో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమనండి? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకో? ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో. కారణం ఏంటో తెలుసా? నా జనాంగమైన ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టేసి అన్య దేవతలను పూజిస్తున్నారు. దానికి సాదృశ్యంగా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకో? వేశ్యను పెళ్లి చేసుకో. యెషయాతో దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు 3 సంవత్సరాలు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా దిగంబరుడుగా తిరుగు. అది కూడా దేవుడిచ్చిన ప్రవచనమే. యెషయా గ్రంథము 20వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో, ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఎలాగో సెలవిచ్చెను. యెషయా ద్వారా చూడండి, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్టా విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేము. అతడు అలాగు చేసి దిగంబరిగా జోలు లేకయు నడుచుండగా, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరాలు దిగంబరి అయి జోడు లేకయే నడుచున్న ప్రకారం దేనికి సూచన అంటండి? ఐగుప్తి కూషు దేశానికి సూచనగా నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరగాలి? 3 సంవత్సరాలు దిగంబరుడై తిరుగు. అంటే దేవుని యొక్క ప్రవచనం ఇక్కడ ఒక సూచనగా, అంటే ఒక నాటక రీతిగా నువ్వు ఇలా నటించు, లేకపోతే ఇలా చేయి, నువ్వు ఈ పని చేసి నా ప్రవచనాన్ని జనాలకు తెలియచేయి. ఇది మరి ఒక ప్రవచనంలోని విధానము. ఈ 4 కూడా ప్రవచించు విధానముల్లో 4 భాగాలుగా మనకు కనబడుతుంది. ఒకటేమో వాక్కు, 2వది దర్శన రీతి, 3వది ఉపమాన రీతి, 4వది వచ్చేటప్పటికి నాటక రీతిగా చెప్పబడిన ఉపమానములు. తర్వాత ప్రవక్తగా ఉండాలి అంటే కావలసిన అర్హతలు. అంటే నేను ప్రవక్త, నువ్వు నేను చెప్పుకుంటే సరిపోదు. మరి మన ఈ రోజుల్లో టీవీలో చూస్తూ ఉంటే చాలామంది పేరుకు ముందు ఏమని పెట్టుకుంటున్నారంటే ప్రాఫెట్ ప్రాఫెట్ ప్రాఫెట్, లేకపోతే అపోస్టల్ అని పెట్టేసుకుంటారు. ప్రాఫెట్ అనే పేరు నువ్వు నేను పెట్టుకోవటం కాదు, దానికి కావాల్సిన అర్హత ఏంటో చూద్దాం. మొట్టమొదటి అర్హత ఏంటంటే దేవుని పిలుపు కావాలి. ఏం కావాలంటండి? దేవుని పిలుపు కావాలి. దేవుని పిలుపు ఎలా ఉంటుంది? దేవుడు మనం పిలవాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? దేవుడు ఎందుకు పిలుస్తాడు? పిలవాల్సిన అవసరం ఏంటి దేవుడికి? యెషయాని దేవుడు పిలిచాడండి. యెషయాతో ఏమన్నాడు తెలుసా దేవుడు? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు నేను ఎవరిని పంపెదను?
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు. ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని పిలుపు కొన్ని సందర్భాల్లో కొంతమందినే పిలుస్తుంది. అంటే దేవుడు అందరినీ ఎన్నుకుంటాడండి. దేవుడు ఎవరిని తక్కువ చేయడు. దేవుడు ఈయన తక్కువ చేశాడని కాదు. దేవుడు అందరినీ ఎన్నుకుంటాడు. దేవుడికి అందరు ఇష్టమే. కానీ ప్రవక్తగా ఉండాలంటే మాత్రం అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని పిలుపు. ఎందుకనంటే దేవుడు ఎందుకు పిలుస్తాడంటే, ఒకటి, దేవుడు నీ విషయమై నా విషయమై బాధపడితే పిలుస్తాడు ఒక ప్రవక్తని. అయ్యా ప్రవక్త, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా జనాలకు వెళ్ళి తెలియజేయ నా బాధని. అదే విధముగా దేవుడు ఎప్పుడు పిలుస్తాడంటే బాధ్యత కలిగి, అంటే మనకి దేవుడు ఒక పని అప్పచెప్పేటప్పుడు పిలుస్తాడు. మనం చూస్తూ ఉంటే జకరియా ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, జకరియాతోను హగ్గైతోను మీరు వెళ్ళి జనాలని బలపరచండి దేవాలయం కట్టడానికి అన్నాడు. ఇది దేవుడు బాధ్యత తీసుకున్నప్పుడు ప్రవచనం. బాధలో ఉన్న ప్రవచనం ఎలాంటిదంటే, యెషయా దగ్గర మనం చూస్తాం, ఇర్మియా దగ్గర మనం చూస్తాం, నా జనాలు పాపం చేస్తున్నారు, వారిలో మారట్లేదని దేవుడు బాధపడటం. మరి ఒకటి, దేవుడు అభ్యంతరము, అంటే నువ్వుగా నేను తప్పు చేశామనుకోండి, దానికి అది దేవుడికి అభ్యంతరంగా అనిపిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తను పిలిచి ప్రవక్తకి చెప్పి పంపిస్తాడు. దావీదు నాతాన్ విషయంలో ఏమైంది? దావీదు చేసిన పని ఎవరికి నచ్చలా? దేవుడికి నచ్చలా, అభ్యంతరం కలిగింది. అందుకని నాతాన్ని పంపించాడు. మరి ఒకటి ఏంటంటే, దేవుడు నేను మీ అందరికీ తోడుగా ఉన్నాను అని హామీ ఇవ్వడానికి కూడా దేవుడి పిలుపు ప్రాముఖ్యమైంది. మరి జఫన్యాతో కానీ లేకపోతే ఒబద్యాతో కానీ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, యూదులైన వారికి ఇశ్రాయేలులైన వారికి నేను ఉన్నాను, వారికి శత్రువులైన వారిని నేను పడద్రోస్తాను అని వారితో దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పినట్లు మనకు కనబడుతుంది. కనుక ప్రియదేవుని విశ్వాసులారా, ప్రవక్తగా ఉండాలి అని అంటే మొట్టమొదట కావాల్సింది ఏంటంటే దేవుని పిలుపు. రెండోది మనం గమనిస్తే దేవుని ఆత్మ ప్రేరేపణ. దేవుని ఆత్మ ప్రేరేపణ గురించి మనం చూస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఎలా సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా భక్తుడు తప్పించుకుందాం అనుకున్నాడండి. అయ్యా నేను చిన్నపిల్లవాడిని, నేనేం ప్రవచిస్తాను, నా మాట వింటారంటే దేవుడు చెప్పిన మాట ఏంటండి, నీ నోట నా మాటలు నేను ఉంచాను. అంటే ఎవరి ప్రేరేపణ ఇది? దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ. ఇర్మియాకి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. నువ్వు ప్రవచించు, నీకు ఏమీ కాదు, నేనుంటానన్నాడు దేవుడు. అందుకని ఇర్మియా ఒక గొప్ప ప్రవక్తగా మారగలిగాడు. దేవుడు చెప్పిన మాట, ఇర్మియా నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. అంటే ఇది ఎవరు ఎన్నుకుంటే జరిగిన పని? ఇర్మియాకి దేవుని పిలుపుంది, ఇర్మియాకి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కూడా ఉంది అని మనందరికీ కూడా క్లియర్గా కనబడుతుంది. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ లేకపోతే ప్రియ దేవుడి విశ్వాసారా, అది ప్రవక్త యొక్క లక్షణం కాదు. దేవుడి చేత పిలువబడకపోయినా ప్రవక్త యొక్క లక్షణం కాదు. కనుక బైబిల్లో మనం చదువుకునే గొప్ప గొప్ప ప్రాముఖ్యమైన ప్రవక్తలు అందరూ కూడా దేవుని పిలుపు కలిగి ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నవారే. మరి తర్వాత మన విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, ప్రవక్తలు ఎక్కడెక్కడ నివాసం ఉంటారు అని మనం చూస్తే, ప్రవక్తలు ఒకటి సమూహంగా మనకు కనబడతా ఉంటారు. ప్రవక్తల సమూహము ఇది మనకి సౌలు విషయంలో కనబడతా ఉంటుంది. సౌలు మరి అభిషేకం పొందినప్పుడు సమూయేలు తెలియజేస్తాడు, నువ్వు అక్కడ ప్రవక్తల గుంపు ఉంటుంది, అక్కడికి వెళ్ళు అన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటే, 10వ అధ్యాయం 5వ వచనం, ఇలాగన పోవచ్చు
ఫిలిస్తీను దండు కాపురం ఉండు, దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరికి నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించు వారి వెనక ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుతూ వచ్చురు. ప్రియదేవుని విశ్వాసులారా, ప్రవక్తలు ఎలాగ తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఎలాగ ఉంటారంటే ఒక సమూహాలుగా, అంటే ఒక గుంపుగా కూడిపోయి ఉంటారు. లేకపోతే వారి ఒక ప్రవక్తలకి ఒక గృహంలాగా ఏర్పాటు చేసుకుని కూడా అందులో నివసిస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. ప్రవక్తల సమూహంగా కానీ ఒక మందగా కూడుకుని వారు దేవుని ఆరాధించడం మనకు కనబడుతూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి వారు రాజమందిరంలో ప్రవక్తలు ఉంటారు. రాజమందిరంలో అంటే మనము సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ నాతాను గాని గాదు గాని ఎవరంటే దావీదు యొక్క రాజమందిరంలో ఉండే ప్రవక్తలండి. ఆ కాలంలో రాజుల దగ్గర యాజకులు, ప్రవక్తలు వీళ్ళందరూ ఉండేవారు. ప్రవక్తలు అయితే రాజ ఆవరణంలోనే, రాజమందిరంలోనే ఉండటం మనకు కనబడతా ఉంది. అలాంటి ప్రవక్తలు మనకు అనేక మంది ఉంటారు. తర్వాత మూడోది వచ్చేటప్పటికి స్వతంత్ర ప్రవక్తలు. స్వతంత్ర ప్రవక్తలు ఎలాంటి వారంటే మన ఏలియా, ఎలీషా లాంటి వారు అన్నమాట. వీరు ఎవరి కింద పనిచేయలేదు. దేవుని వాక్కు వీరికి ప్రత్యక్షమైతే వీరు వెళ్ళి దేవుని పని జరిగించి వచ్చారు. మరి తర్వాత మనం గమనిస్తే ప్రవక్తల యొక్క విభజన, అంటే ప్రవక్తలలో విభజన అంటే ఎట్లా ప్రవక్తలు కనబడుతున్నారని మనం చూస్తే, ఒకటి ప్రాచీన ప్రవక్తలు. ప్రాచీన ప్రవక్తలు అనగా ఎవరంటే ఏలియా, ఎలీషా, సమూయేలు, వీళ్ళందరూ కూడా గాదు, నాతాను, మికాయి, వీళ్ళందరూ కూడా ఏ ప్రవక్తలు అంటే ప్రాచీన ప్రవక్తలు. నేను తర్వాత మీ అందరికీ కూడా ఈ ప్రవక్తలు ఒక్కొక్కరి గురించి క్లియర్గా తెలియజేస్తాం. వీరందరూ ప్రాచీన ప్రవక్తలు. రెండవది పెద్ద ప్రవక్తలు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. వీరందరూ కూడా పెద్ద ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. మూడవది ఎవరనంటే చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు మనందరికీ తెలుసు. ఎంతమంది ఉన్నారండి? 12 మంది. హోషియా నుండి మొదలు మలాకీ వరకు వీళ్ళందరూ కూడా చిన్న ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. నాలుగవది అంటే ప్రవక్తల విభజన అన్న వెంటనే మీరు అందరూ కూడా పెద్ద ప్రవక్తలు అంటే వారు పెద్ద మాటలు తెలియజేశారని లేకపోతే అని కాదు, కానీ వారి యొక్క గ్రంథంలో తేడా ఉందని కాదు, కానీ వారు పెద్ద ప్రవక్తలుగా ఎలా తీర్చబడ్డారు అని అంటే వారి యొక్క పుస్తకాల్లో ఎక్కువ అధ్యాయాలు ఉండటాన్ని బట్టి, లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాలు అవటాన్ని బట్టి వాటికి పెద్ద ప్రవక్తలు అని తెలియపరచబడింది. చిన్న ప్రవక్తలు అన్నంత మాత్రాన వారు తక్కువ అని కాదు, పెద్ద ప్రవక్తలు అన్నంత మాత్రాన వారు చాలా ఎక్కువ అని కాదు, కానీ అందరి యొక్క పని దేవుని పని తెలియచేయటమే. కనుక పెద్ద ప్రవక్తలు ప్రాముఖ్యమే, చిన్న ప్రవక్తలు ప్రాముఖ్యమే. అలా అని మేము పుస్తకాలు రాయలేదన్నంత మాత్రాన ప్రాచీన ప్రవక్తలు తక్కువ అని కాదు, వారు కూడా ప్రాముఖ్యమే. చివరిగా మనకి అవసరం లేని వారు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు. కానీ మనం నమ్మేది ఎవరినంటే ఎక్కువగా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలని అన్నమాట. అందుకని మనం చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు తెలియజేసిన ఒక మాటను మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం, అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. ఇర్మియా గారు మరి అబద్ధ ప్రవక్తల గురించి ఒక 3-4 పర్యాయాలు తెలియజేస్తూ ఉంటాడు. నేను మీ అందరికీ కూడా ఆ విషయాల రెఫరెన్స్ తెలియజేస్తాను, ఒకసారి ధ్యానించుకునండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనము, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనము, 32వ వచనము, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. వీటన్నిటిలో కూడా అబద్ధ ప్రవక్తల్ని దేవుడు ఎన్నుకోవాలా, అబద్ధ ప్రవక్తలు అంటే దేవుడికి ఇష్టం లేదు,
అని మనం తెలుసుకోవాలి. కానీ ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అంచె దినాలు వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్తలు ప్రబలుతారన్నారు. మరి అలాంటప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే బైబిల్లో ఏ విషయాన్నైనా లేనిది చెబితే వాడు అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్తలు మన మధ్యలోకి వస్తే మనం వాళ్ళని పరీక్షించి తెలుసుకోవాలి. ఊరికే ఎవరేం చెప్పినా నమ్మద్దు. మీరు దేని నమ్మండి? బైబిల్ గ్రంథాన్ని నమ్మండి. బైబిల్లో లేని మాట ఎవరు చెప్పినా వారి ప్రవక్త కాదు, వారు అబద్ధ ప్రవక్తలు. కనుక మనందరం కూడా చక్కగా ఈ ప్రవక్తలందరి గురించి తెలుసుకుందాం. అదే విధముగా ప్రవక్తల యొక్క పని ఏమిటి అంటే, ప్రవక్తల యొక్క పని మనందరికీ తెలుసు, ప్రవచించటం అని. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18-19 వచనాలను మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18-19 వచనాలు. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతన్ని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రవక్త పని ఏంటంటే దేవుని మాటలు మన నోట ఉంచడమే దేవుని మాటలన్నీ కూడా ప్రవక్త నోట ఉంచుతాడు. ప్రవక్త ఆ విషయాన్ని తెలియజేసేవాడే ఉన్నాడు. మరి ప్రవక్త, మరి మనం చూస్తే ప్రవక్త యొక్క విశిష్టత ఏంటంటే, ప్రవక్త దేవుడు ప్రవక్త ద్వారానే మనతో మాట్లాడతాడు. ప్రవక్త ద్వారానే దేవుడి యొక్క ప్రణాళిక మనందరికీ తెలియజేయబడుతుంది. ప్రవక్తను ఆశ్రయించటము మనందరికీ కూడా ఆశీర్వాదకరమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకని దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అప్పుడు మీరు కృతజ్ఞులవుదురని చెప్పాను. ఆయన ప్రవక్తలను నమ్ముకుంటే ఏమవుతామండి? కృతజ్ఞులు అవుతాం, ఆశీర్వదింపడతాం. కనుక మనము ఈ కాలం ముందు ఈ యొక్క ప్రవక్తలని నమ్ముకోవట ద్వారా మనం కూడా కృతజ్ఞులు అవుతాం. వారి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రవక్తలు ఎవరు కూడా నిజము చెప్పేవారైతే వారు ఫేమస్ కాదండి. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజుల్లో మనందరికీ కావాల్సింది ఏంటంటే మనం ఫేమస్ అయ్యామా, ఫేమస్ అవ్వలేదా? ఫేమస్ అయ్యేవారు గొప్పవారని కాదు, అవనోరు గొప్పవారని కాదు. ప్రియ దేవుని విశ్వాసాలు గమనించుకోండి. దేవుని యొక్క ప్రవక్తలు మరి గొప్పకు పోయేవారు కాదు, కానీ నిజం తెలియజేసేవారు. ఇదే మాట యెషయా భక్తుడు చెబుతూ, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దర్శనము చూడవద్దని దర్శనం చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలని మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు చూసారా? నిజమైన మాటలు చెప్పరండి, మాయా దర్శనాలు చెప్తారు, ఉడ్డుట్టి మాటలు చెప్తారు. వాళ్ళందరినీ మనం ఏం చేస్తామంటే నమ్ముతాం. కారణం ఏంటంటే, అయ్యో వాళ్ళు చెప్పిన మాట నాకు చెవులకు ఇంపు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారి మాటలు నమ్మకండి. ఖ్యాతి కాదు ప్రవక్తకు కావాల్సింది, దేవుని మాటని సరిగ్గా తెలియజేయటమే ప్రవక్త యొక్క పని. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజున మనం ప్రవక్తల గురించి పరిచయం చూసాం, ఎవరెవరి ప్రవక్తలో చూసాం. ఈ యొక్క సిరీస్లో మనం ముందుకెళ్లే కొద్దీ ప్రాచీన ప్రవక్తలతో మొదలుపెట్టి చిన్న ప్రవక్తల వరకు అందరి గురించి ధ్యానించుకుందాం, వారు చేసిన పనులను గురించి ధ్యానించుకుందాం. కనుక మీరందరూ కూడా ఈ యొక్క ప్రవక్తల విషయాలను తెలుసుకుని బహుగా ఆశీర్వదింపబడి ప్రవక్తల వరసలోకి ఎక్కి వెళ్ళే ధన్యత తండ్రి మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షకునికి అనేక స్తోత్రములు నాయన. ఈ యొక్క సిరీస్ ని మేము ఈరోజు ప్రారంభించుండగా నీ యొక్క దీవెన ఆశీర్వాదం మా మీద ఉంచి ఎటువంటి సాతాను ఆటంకాలు లేకుండా అవన్నీ కొట్టి పారవేసి మమ్మల్ని అందరినీ నీ వాక్యం చేత బలపరిచి ప్రవక్తల గురించి అనేక విషయాలు మేము తెలుసుకునే ధన్యత దయచేయమని యేసు శ్రేష్ఠ నామంలో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అమ్మ, మరి రాబోయే రోజుల్లో ప్రవక్తల గురించి మనం అనేక విషయాలు ధ్యానించుకుందాం. మొదట ప్రాచీన ప్రవక్తలతో మొదలుపెట్టి చిన్న ప్రవక్తల వరకు అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు అందరూ కూడా మరి ఈ యొక్క వీడియోస్ అన్ని చక్కగా చూడండి.
వారందరి గురించి అన్ని విషయాలను మనము క్లుప్తంగా కాదు క్షుణ్ణంగా తెలుసుకుందాం. అటువంటి దీవెన ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మరణాత.